5 రాళ్ళు దావీదు ఏరుకున్నాడు. కారణం తెలుసా? దావీదుకు తెలుసు, వీడు కనిపిస్తున్న శత్రువు, వీడి వెనక కనిపించని 4 శత్రువులు ఉన్నారు. ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా 5గురిని చంపాల్సిందే. 5గురు సర్దారులు, ఫిలిష్తీయుల దేశాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు. వారిలో గొలియాతు ఒకడు. ఇప్పుడు ఈ సర్దారులు అందరూ అనగా 5 పట్టణాల నుండి అందరూ కలిసి అమాంతంగా ప్రార్థన చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికి వచ్చేశారు. నలుదిక్కుల నుండి యుద్ధానికి వచ్చేశారు. సహోదరి సహోదరులు, మళ్ళా చెప్తున్నాను, నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధంగా జీవించడానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, దేవుని అడుగు జాడల్లో నడవాలి, దేవుని చిత్తం నేను చేయాలి, ఇప్పటిదాకా నా ఇష్టానుసారంగా జీవించాను కానీ ఇక నుంచి దేవుని ఇష్టానుసారంగా జీవించాలి అని నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దయచేసి గమనించు, సైతాను మౌనంగా ఉండలేడో. తోక తెగిన కోతిలాగా వాడు ఏదో విధంగా నిన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాడు. అలా వాడు నిన్ను డిస్టర్బ్ చేయాలని, డిస్కరేజ్ చేయాలని, నిరాశపరచాలని, నీరుగార్చాలని వాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు దుఃఖపడద్దు, భయపడద్దు, అధైర్యపడద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సైతానుగాడి కంటే మనలో ఉన్నటువంటి దేవుడు బహు